ఫైనల్ అయితే మాత్రం 'హరిహర వీరమల్లు' నుంచి ఒక పోస్టర్ అయితే మాత్రం మనకైతే వచ్చిందనమాట. ఈ పోస్టర్ చూడగానే చాలా రోజుల తర్వాత ఒక విజయం సాధించినట్టుగా అయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచయితే 'హరిహర వీరమల్లు' సినిమా అయితే మాత్రం రిలీజ్ అవ్వాల్సింది. కానీ అప్పటి నుంచి పోస్ట్‌పోన్ అవుతూ ఇప్పుడైతే మాత్రం రిలీజ్ అవ్వడానికి దగ్గరైతే వచ్చిందనమాట. 20 సార్లు అయితే మాత్రం ఇలా పోస్ట్‌పోన్ అవ్వడం అయితే జరిగింది. ఈ జూలై 26థ్ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయ్యిద్దని చెప్తున్నారు. కానీ నాకైతే నమ్మకం అయితే లేదు. బట్ చూద్దాం ఆ టైంకి ఏం జరిగిద్దో. ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా సినిమా అయితే జూలై 26థ్ మాత్రం రిలీజ్ అయ్యిద్దని వాళ్ళైతే ఒక అఫీషియల్ పోస్టర్ అయితే మాత్రం విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈసారి పక్కా రిలీజ్ అయ్యిద్దని వాళ్ళైతే నమ్మకంతో అయితే మాత్రం ఫోటో అయితే రిలీజ్ చేశారని చెప్తున్నారు. బట్ చూద్దాం ఏం జరిగిద్దో. జూలై 3వ తారీఖున 11 గంటల 10 నిమిషాలకి AM ట్రైలర్లు అయితే మాత్రం రిలీజ్ అయితే చేస్తాయని వాళ్ళైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చాలా బాగుంది. బట్ ఆ టైంకి రిలీజ్ అయిద్దో లేదో మనమైతే వెయిట్ చేయాలి. నాకైతే చిన్న నమ్మకం అయితే వచ్చింది. ఎందుకంటే ట్రైలర్ అనేది మెన్షన్ చేసేసారు డేట్‌ని అయితే మాత్రం. ఈ డేట్ మెన్షన్ చేయడం వల్ల ఏమైద్దంటే మనకు ఖచ్చితంగా సినిమా అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయిపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అసలకి ఈ మధ్యన చాలా జరుగుతుంది. ఓటీటీకి అనేది అలవాటు పడిపోయారనమాట ప్రజలందరూ. థియేటర్‌కి అనేది బ్లాక్ బస్టర్ మూవీ అయినా కూడా థియేటర్‌కెళ్ళి చూసే ఆసక్తి అయితే కోల్పోయింది. ఓటీటీలో చూద్దాం, ఇక ఫోన్‌లో ఎక్కిచ్చేసుకొని చూద్దాం అనే ఆలోచనలోకైతే జనాలైతే పడిపోయిన టైం ఇది. అలాంటి టైంలో 'కుబేర' సినిమా వచ్చి, 'కన్నప్ప' సినిమా వచ్చి థియేటర్‌కి వెళ్ళే అలవాటు చేస్తున్నారనమాట. ఇలాంటి టైంలో కూడా 'హరిహర వీరమల్లు' సినిమా వస్తే ఖచ్చితంగా అందరూ థియేటర్‌కి అలవాటు పడతారు. ఓటీటీకి అలవాటు నుంచి తప్పుతారనమాట. 'కుబేర' మూవీ ఏ రకంగా హిట్ కొడుతుందో మీరే ఆలోచించొచ్చనమాట. టికెట్స్ అదే లెవెల్‌లో అయితే మాత్రం ఫస్ట్ డే లాగే బుకింగ్స్ అవుతూనే ఉన్నాయి. 'కన్నప్ప' మూవీ కూడా ఒక రకంగా వెళ్తూనే ఉందనమాట. ఇదే రకం ట్రాక్‌లో 'హరిహర వీరమల్లు' వస్తే థియేటర్‌కి అలవాటు పడే అవకాశం అయితే ఉంటుందనమాట ప్రజలైతే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆడియన్స్‌కి కావాల్సింది ఏంటంటే మంచి సినిమా, మంచి కంటెంట్. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఏదైతే వస్తదో అది ఓటీటీలో చూడడానికి వాళ్ళకైతే ముందుకైతే ఎళ్ళరు. థియేటర్‌కే వెళ్తారనమాట. దానికోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారు. మంచి కంటెంట్ మూవీ ఎప్పుడొచ్చిద్దని. నేనైతే మాత్రం ట్రైలర్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నా. మీరు ఏ రకంగా వెయిటింగ్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేనైతే మాత్రం 11 గంటల 10 నిమిషాలకి రిలీజ్ అయితే చేస్తా అని చెప్పాడు కదా! జూలై 3వ తారీఖున. చూద్దాం ఆ టైంకి ట్రైలర్ రిలీజ్ అయిద్దో లేదో. ఒకవేళ ట్రైలర్ రిలీజ్ అయితే ఏ రకంగా అయితే మాత్రం ట్రైలర్ ఉండిద్దనేది మనమైతే ఫుల్‌గా వెయిటింగ్ అయితే చేద్దాం. 'బాబీ డియోల్' ఏ రకంగా ఉన్నారో, 'నీతి అగర్వాల్' ఏ రకంగా ఉన్నారో, 'పవన్ కళ్యాణ్' గారు ఏ లుక్స్ ఏ రకంగా కనిపిస్తున్నాయో అనన్నీ మనం ట్రైలర్‌లో అయితే మాత్రం చూడాలి. అది జూలై 3వ తారీఖున అయితే మాత్రం ట్రైలర్ అయితే మాత్రం యూట్యూబ్‌లో లాంచ్ చేస్తున్నారు కాబట్టి మనమైతే లీగల్లీ వెయిటింగ్ అయితే చేయక తప్పదు. ఈ ఫోటో అయితే మొన్నే రిలీజ్ అయింది. బట్ నేనైతే కొద్దిగా లేట్ అయితే చేశాననమాట. సారీ అందరికి. అప్పుడే వీడియో చేసేయాల్సింది. బట్ లేట్ అయితే అయిందనమాట. కానీ లీగల్లీ వెయిటింగ్ అయితే చేద్దాం. ట్రైలర్ ఎలా ఉందో, ట్రైలర్ రివ్యూ ఎలా ఉందో అనేది కావాలనుకుంటే వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. తర్వాత ట్రైలర్ రివ్యూ కూడా మీకైతే వచ్చిద్దనమాట నా తరపు నుంచి. పవన్ కళ్యాణ్ అన్న నుంచొని కొండల మధ్యలో ఒక ఫోటో అయితే రిలీజ్ అయింది కదా మొన్న. ఆ ఫోటోలో అయితే మాత్రం మనకైతే ట్రైలర్ రిలీజ్ అయితే డేట్ కూడా మెన్షన్ చేశారు కదా! ఆ ఫోటో ఏ రకంగా మీకు అనిపించింది అనేది కామెంట్స్‌లో కామెంట్ అయితే చేయండి. పవన్ కళ్యాణ్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయి? ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందనేది మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆఫ్‌లైన్‌లో ఒకలాగున్నారు, ఆన్‌లైన్‌లో ఒకలాగున్నారు అనేలాగైతే మాత్రం అనిపిస్తుందనమాట. ఆ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే మాత్రం. బట్ చూద్దాం డైరెక్టర్ గారు ఏ రకంగా చూపిద్దాం అనుకుంటున్నారో ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారిని. పార్ట్ 2 అయితే ఉంది. పార్ట్ 1 2 ఉన్నాయన్నమాట ఈ మూవీకైతే మాత్రం 'హరిహర వీరమల్లు'కైతే. సెకండ్ పార్ట్ అయితే మాత్రం మరీ దారుణంగా అయితే ఉండిద్దంట. చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా! దాన్ని చూసిన తర్వాత అవగాహన అయితే వచ్చిద్ది కదా! లీగల్లీ వెయిటింగ్ అనమాట. ట్రైలర్ ముందు చూద్దాం. ట్రైలర్ ఎలా ఉండిద్దనేది. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఈ వీడియో ఇక్కడ ఎండింగ్ చేసేస్తున్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.